అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తా కథనాల ప్రకారం అంచనా వేయడం కన్నా జరుగుతున్నటువంటి వాస్తవాలు అక్కడ పరిస్థితులు ఏంటి వాటి మీద ఆలోచించడం మంచిది. వాస్తవంగా అక్కడ ఈ రకంగా జరిగింది అనేటువంటి కథనాలను చూస్తున్నాం. మరోవైపు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారనేటువంటి కథనాలను కూడా చూస్తున్నాం. రెండిటిలో కూడా వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా రూఢీ కాకముందే వీటి మీద మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. మరోవైపు సోదరి అరుణ గారు మాట్లాడుతూ కుల రాజకీయాలను చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తున్నారు అనేటువంటి ప్రస్తావన విన్నాను. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పరిణామాలను కానీ మీరు చూసినట్లయితే అనేక సార్లు ఆయన అభిప్రాయాలను ఆయనే మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ఆయన మీద ఏమాత్రం కూడా ఒత్తిడి లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే 2014 నుంచి 19లో ఒక రకంగా ఉన్నారు, 2019 నుంచి 24 ఎన్నికల వరకు ఒకలాగున్నారు, 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒకలాగున్నారు. అంటే ఎన్నికలకి ఒక అభిప్రాయాలు, ఎన్నికలకి ఒక సిద్ధాంతాలు, ఎన్నికలకి ఒక నిర్ణయాలను తీసుకున్నటువంటి అంటే సురేష్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే సరే ఎన్నికలకి ఒక రకంగా మాట్లాడారో లేకపోతే ఏదైనా మార్పులు వచ్చినాయో తర్వాత ఆయన మీద అయితే అవినీతి ఆరోపణలు లేవని కదా. నేను ఇంకా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు లేవు అన్నట్టు ఒక సందర్భం నేను చెప్పదలుచుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మేము ఒక చర్చలో ఉన్నప్పుడు నేను గతంలో ఒక అంశం ఇప్పుడు ప్రస్తావన చేయొచ్చలేదో కూడా నాకు తెలియదు. ఒక 5-6 మంది జిల్లా అభిమాన సంఘాల నాయకులతో ఒక చర్చలో ఉన్నాం. కానీ ఒక సందర్భంలో అప్పుడు నేను ఒక జిల్లా అంటే మా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘానికి. అప్పుడు అక్కడ ఎవరైతే లోటుపాట్లు ఆఫీసులో జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుని చెడగొడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఏదైతే ఈ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఉమ్మడి అప్పుడు ఆనాడు గుంటూరు ఒంగోలు జిల్లాలు అంటే అక్కడ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బండిరెడ్డి చందు గారు అనేటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మేము ఒక చర్చ చేయడం జరిగింది. మీతో పాటుగా ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ అభ్యర్థి కోసం అయితే ప్రచారం చేశారో వాళ్ళ తరపున వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఎంత పెద్ద అమౌంట్ ఏదో పెద్ద అమౌంట్ ఏమైనా తీసుకోవడం జరిగింది, ఆ వ్యవస్థలు ఉన్నాయి, మనకి పార్టీని మనం మేనేజ్ చేయాలి, దానికి కొన్ని తప్పదు అంటూ మాత్రమే చెప్పారు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు నేనే తలదించుకోవాల్సి వచ్చింది. కొన్ని బహిరంగంగా కొన్ని చెప్పుకోలేము వర్మ సార్. కొన్ని ఏ రకంగా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అనేక సందర్భాల్లో నేనే వాదించా చాలా వేదికల పైన. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, ప్యాకేజ్ అన్న వాళ్ళకి గుణపాఠం చెప్తామని గట్టిగా వాదించినటువంటి నేనే. నా కళ్ళ ముందరే జరిగినటువంటి వ్యవహారం అది. దీనికి నేనేం ఎదరడం లేదు, ఇదేం అవాస్తవం కాదు. అంటే కాదు ఇవి అవినీతులు దోచుకోవడాలా? ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఇంత మొత్తం అంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వసూలుకు పాల్పడినటువంటి వ్యవహారం అది. సరే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ముందర చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు దానికి మౌనం పాటించారు. అది ఎలా చెప్పగలమండి? ఇప్పుడు పార్టీ ఫండ్ అన్నది జనరల్ గా ఏ ఎమ్మెల్యేలు ఎవరన్నా సరే ఇస్తుంటారు కదా, అది కామన్ కదా. ఈయన పర్సనల్ గా మిగతా వాళ్ళ మీద ఆరోపణ లేదు కదా అన్నది నా పాయింట్. మీరు మళ్ళీ ఎలక్షన్ లింకులు పెడితే ఇంకా అది నెవర్ ఎండ్ పాయింట్ సార్. ఒకటి వర్మ గారు, పవన్ కళ్యాణ్ మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో మీరు 2014, 19 నుంచి 24 ఎన్నికల్లో మీరు అనేక అంశాలను ఇప్పుడు మనం కానీ వాటిని మరొకసారి పునఃపరిశీలిస్తే సరే ఓకే. అది అరుణ గారు దానికి తర్వాత సమాధానం చెప్తారు. ఇప్పుడు ఏంటి తమ్మినేని గారు ఏంటి ఎక్కడున్నారు తెలుసా సార్? అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే
ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవాలు ఏంటి, వాటిని ఏ రకంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఇబ్బంది పెట్టదలుచుకున్నారు అన్నటువంటి వ్యవహారాలను పూర్తిగా క్షుణ్ణంగా చూస్తే తప్ప వాటిని మనం చెప్పలేం. మీరు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జత్వాని గారి కేసు వ్యవహారం 2 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మలుపు తిప్పిందో మీరు చూశారు. ఓకే, మరి ఆనాడు మాట్లాడిన చర్చల్లో ఉన్నటువంటి అంశాలు, ఈనాడు వచ్చినటువంటి అంశాలు చాలా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మరి ఆనాడు అందరూ దాని మీద గట్టిగా వాదించి అనేక ఛానల్లో గంటల తరబడి చర్చలు జరిపి జరిగినటువంటి వాస్తవాలు ఇవే అని చెప్పి బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఈనాడు సిఐడి ఛార్జ్ షీట్ తో మారిపోయినటువంటి పరిస్థితి. ఓకే సురేష్ ప్రసాద్ గారు ఎలా చూడాలండి తమ్మినేని సీతారావు గారి గురించి? మీకు కూడా బాగా